dear masters and my dear gods, ఈరోజు సంక్రాంతి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కాంతి అంటే వెలుగు, సూర్యుడి కాంతి అంటాం, సూర్యకాంతి అంటాం, సన్లైట్, సూర్యకాంతి. కాంతి వేరే, క్రాంతి వేరే. సూర్యుడి వెలుగుని కాంతి అంటాం అనొచ్చు, ఆత్మ వెలుగుని క్రాంతి అంటాం. ఆత్మ యొక్క వెలుగు అది క్రాంతి. సంక్రాంతి అంటే ఆత్మ యొక్క వెలుగుతో కూడి ఉండడము సంక్రాంతి. క్రాంతి అంటే ఇంగ్లీష్లో ఎన్లైటన్మెంట్, ఒక లైట్ అన్నమాట. అది ఏం లైట్? అది మామూలు సూర్యుడి వెలుగు కాదు, అది ఆత్మ యొక్క వెలుగు. ఆత్మ ఉంది కానీ అది వెలగటం లేదు ధ్యానం లేక. ఎక్కడైతే ధ్యానం ఉంటుందో అక్కడ ఆత్మ వెలుగుతూ ఉంటుంది, ప్రజ్వలిస్తూ ఉంటుంది, దగదగా మెరుస్తూ ఉంటుంది ఆత్మ. దాని పేరే సంక్రాంతి. ఆత్మ స్తబ్దుగా ఉండకూడదు, ఆత్మలో చీకటి ఉండకూడదు, వెలుగు ఉండాలి. ఆత్మ ఉంది కానీ ఆత్మ జ్ఞానం లేకపోతే ఆత్మ వెలుగు ఉండదు. నేను ఆత్మని తెలుసుకుపోతే ఆత్మ వెలగదు, వెలగటం లేదు. నేను శరీరం కాదు ఆత్మని తెలుసుకున్నప్పుడు ఆత్మ వెలుగుతోంది, ప్రజ్వలిస్తోంది. దాని పేరు క్రాంతి, ఎన్లైటన్మెంట్. సంక్రాంతి అంటే ఈ యొక్క క్రాంతితో కూడుకుని ఉండడము. మనిషి జీవితము ఎన్లైటన్మెంట్తో కూడుకుని ఉండాలి. ఊరికే తినడం పడుకోవడం కాదు, ఒక పశువులా. మనం ఎవరో మనం తెలుసుకున్నప్పుడు మన ఆత్మ వెలుగుతూ ఉంటుంది. నిరంతరం ధ్యాన సాధన వల్ల ఆ ఆత్మ వెలుగుతూనే ఉంటుంది, ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. ఇదే సంక్రాంతి యొక్క సందేశము. సంక్రాంతి సంబరాలు అంటాము. అంటే ఏంటి? ఎక్కడైతే ఎన్లైట్మెంట్ ఉందో అక్కడే సెలబ్రేషన్ ఉంటుంది అని అర్థం. సంక్రాంతి సంబరాలు. సంబరము అనేది ఆ ఎన్లైట్మెంట్ నుంచే వస్తుంది. ఎక్కడైతే ఎన్లైట్మెంట్ లేదు అక్కడ సంబరమే లేదు, ఏడుపు ఉంది, దుఃఖం ఉంది. ఎక్కడైతే ఆత్మకు వెలుగుతుంటుందో అక్కడ సంబరం ఉంటుంది. మనిషికి కావాల్సిన సంబరం, ఏడుపు కాదు. కానీ ఆ సంబరానికి కావాల్సింది క్రాంతి, సంక్రాంతి, ఎన్లైట్మెంట్తో కూడుకుని ఉండాలి. అది పాయింట్. రకరకాల ఆటలు, పాటలు, తమాషాలు, చిత్రాలు, విచిత్రాలు, అదే సంక్రాంతి సంబరాలు. జీవితం ఉన్నది సంబరం కోసం. కానీ ఆ సంబరం కోసం కావాలి ఎన్లైటన్మెంట్, ఎన్లైట్మెంట్ కోసం కావాలి ధ్యానము. మరొకసారి ఈ సంక్రాంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు, ధ్యానుల దివ్య అనుభవాలు, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు, ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు, సందేశాలు, విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు, పుస్తక అనువాదాలు, విశ్లేషణలు, ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెల మీ ముంగిట్లోకి వస్తున్న నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్. విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని www.ధ్యానజగత్.com వెబ్సైట్ ద్వారా మీ సెల్ ఫోన్, ల్యాప్టాప్ మరి డెస్క్టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు. ధ్యాన జగత్ చదివి తీరాలి. మన ధ్యాన జగత్ టీం ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్స్ ప్రతి నెల తయారు చేస్తోంది. ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి. ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడే కాదు, ఆ ధ్యానే కాదు, ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి. అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోధికంగా కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు, విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు. మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి.
ధ్యాన జగత్ చదవండి, చదివించండి. చందాదారులు కండి, ఆత్మజ్ఞానాన్ని అందరికీ పంచండి. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ 70754999799.